ఎవ్రీ అబ్దుల్ ఈజ్ నాట్ ఏ అబ్దుల్ కలాం. హలో ఎవరివన్, నిన్నటి ఫుల్ వీడియో చూసినట్టయితే అందులో ఒకటి మెన్షన్ చేశాను, ఆర్ఎస్ఎస్లో ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పేసి. అండ్ వాళ్ళు దేశం కోసం పోరాడే వాళ్ళ జాబితాలోకి వస్తారని చెప్పేసి చెప్పిన కదా. సో ఇప్పుడు వాళ్ళ గురించి ఫుల్ డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను. దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయ్యారు. ఆర్ఎస్ఎస్ ఏం ప్రోత్సహిస్తుంది? దేశం మీద ప్రేమ అండ్ ఒకరితో ఒకరు కలిసి ఉండే భావాన్ని చూపిస్తుంది. అండ్ ఆర్ఎస్ఎస్లో నువ్వు ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్, ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, అవన్నీ భేదభావాలు ఏమీ ఉండవు. జస్ట్ నువ్వు అందులో జాయిన్ అయ్యావా, నువ్వు అందులో ఒక స్వయం సేవకుడివే. అండ్ నిన్ను అందులో అందరూ రెస్పెక్ట్ చేస్తారు. అండ్ అందులో ఉమెన్ కూడా ఉన్నారు. ఉమెన్లో కూడా ముస్లిమ్స్ ఉన్నారు. అందులో లైక్ ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయినప్పుడు మొహమ్మద్ అఫ్జల్ అని చెప్పేసి 1960లో తన ముస్లిమ్స్కి కూడా నేషన్ సపోర్ట్ చేయాలని చెప్పేసి అండ్ నేషన్తో ఇండియాలో అందరూ కలిసి ఉండాలి అనే భావనతో తను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడమే కాకుండా తనతో పాటు కొందరిని జాయిన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ తను ఒక బిజినెస్ మ్యాన్ ఢిల్లీలో, తను ఆర్ఎస్ఎస్లో జాయిన్ అవ్వడం ఏంటి మరి? లైక్ ఆర్ఎస్ఎస్ రిప్రజెంట్ చేస్తుంది కదా, నేషన్ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఎలాంటి భేదభావం అనేది లేదు. బట్ ఇక్కడ కొంతమంది చెప్తారు ఆర్ఎస్ఎస్ వల్ల ముస్లిమ్స్కి నష్టం జరుగుతుంది అని చెప్పేసి అంటారు. లైక్ ఆర్ఎస్ఎస్ వల్ల ముస్లిమ్స్కి నష్టం జరిగితే 1960లో 20,000 ముస్లిమ్స్ ఉంటే 2025కి వచ్చేసరికి ప్రజెంట్ 5 lakh మెంబర్స్ ఏమో ప్రజెంట్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఉన్నారు ముస్లిమ్స్. అండ్ ఇందులో ముస్లిం అంటే ఎంఆర్ఎం ఫుల్గా ఫామ్ అయిందేమో 2002లో. అండ్ ఇది ముస్లిమ్స్ మాత్రం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఫామ్ అయినప్పుడే అప్పటి నుంచి కొందరు ముస్లిమ్స్ నేషన్ మీద మక్కువతో, నేషన్ మీద ప్రేమతో, భారతదేశం మీద ప్రేమతో ఏం చేసేవారు అంటే వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవకులు సంఘ్లో పార్టిసిపేట్ చేసారు. అండ్ వీళ్ళు ముస్లిమ్స్ ఇందులో జాయిన్ అవ్వడం ఏంటి అనుకుంటే జాయిన్ అయ్యారు. ఎందుకు? వాళ్ళకి దేశం మీద ప్రేమ. గోధ్రా ట్రైన్ బర్నింగ్ అప్పుడు అక్కడున్న ముస్లిమ్స్ కొందరు ఏం చేశారు అంటే ఈ ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయిన ముస్లిమ్స్ని కొంతమందిని కొట్టడం జరిగింది. కాకపోతే ఈ ముస్లిమ్స్ భయపడి, అంటే ఆర్ఎస్ఎస్లో ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్ వాళ్ళు భయపడి వెనక్కి తగ్గలేదు. 2009లో ముస్లిమ్స్ అందరూ కలిసి లైక్ ఎవరైతే లెఫ్టిస్ట్ మైండ్ సెట్ ఉంటారో అండ్ ముస్లిం వరల్డ్ చేయాలి అనుకుంటారో వాళ్ళు ఏం చేశారు అంటే 2009లో వందే మాత్రం సాంగ్ ఏదైతే ఉందో అది అన్ఇస్లామిక్. ఆ సాంగ్ని ఎవరు ముస్లిమ్స్ రెస్పెక్ట్ చేయకూడదు అండ్ ఎవరు పాడకూడదు అని చెప్పేసి అన్నప్పుడు ఆర్ఎస్ఎస్లో ఉన్న ముస్లిమ్స్ ఏం చేశారు అంటే సాంగ్కి సపోర్ట్ చేస్తూ సాంగ్ వల్ల ఎలాంటి నష్టము జరగదు ముస్లిమ్స్కి అని చెప్పేసి చెప్తూనే ఇండియాకి సపోర్ట్ చేస్తూ ఇండియాలో ఉన్న ఎవ్రీ సిటిజన్ సాంగ్ని పాడాల్సిందిగా కోరారు. అండ్ అక్కడ కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ కాకుండా ట్రై చేశారు వీళ్ళు కూడా. అండ్ ఎవరైతే ఇండియాలో అల్లలు రేపాలి అనుకుంటారో వాళ్ళని అనగదొక్కుతూనే మొహమ్మద్ అఫ్జల్ గారు ఏం చేశారు అంటే ముస్లిమ్స్కి స్ట్రిక్ట్ యాక్షన్స్ ఇచ్చారు. ఏంటంటే మీరు ఇండియాలో ఉన్నన్ని రోజులు ఇండియాకి కట్టుబడి ఉండాలి, ఇండియన్ కాన్స్టిట్యూషన్కి కట్టుబడి ఉండాలి. అండ్ మన ఖురాన్ ఏం చెప్పింది, మనం ఏం చేస్తున్నాం, ముస్లిమ్స్ పైన తిరుగుబాటు చేయడం జరిగింది. అఫ్జల్ గారు ఒకరే కాదు, తనతో పాటు ఎవరైతే ఆర్ఎస్ఎస్లో ఉన్నారో వాళ్ళందరూ కమ్యూనల్ వైలెన్స్ కాకుండా ట్రై చేశారు అక్కడ. అండ్ ఇదే ఎంఆర్ఎం వాళ్ళు ఏం చేశారు అంటే మన అమర్నాథ్ యాత్రికులు అమర్నాథ్కి వెళ్తారు కదా, అప్పుడు వీళ్ళు ఒక పీస్ మెసేజ్ అని చెప్పేసి ఒక యాత్ర స్టార్ట్ చేశారు. ఏంటంటే ఢిల్లీ నుంచి కాశ్మీర్ వరకు అమర్నాథ్ యాత్రికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్గా, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ అక్కడి వరకు అమర్నాథ్ వరకు సపోర్ట్గా వెళ్ళడం జరిగింది. అండ్ కాశ్మీర్లో ఎలాంటి వైలెన్స్ జరగకుండా ఆపడం కూడా జరిగింది వీళ్ళు. బట్ ప్రజెంట్ ఉన్న కొందరు ముస్లిమ్స్ ఏమంటారు అంటే వీ డోంట్ సపోర్ట్ ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి అంటారు. అండ్ కర్ణాటక గవర్నమెంట్ బ్యాన్ కూడా చేస్తామని చెప్పేసి అన్నది. కర్ణాటకలో ఫామ్ అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమైంటుంది అంటే ఆర్ఎస్ఎస్ అనేది ఒక హిందుత్వవాదులు స్థాపించిన గ్రూప్ అని చెప్పేసి అంటారు. అండ్
అందులో ఎవరికి మంచి జరగదు అని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ చూస్తే ఏంటి అంటే ఆర్ఎస్ఎస్ అనేది దేశ భద్రత కోసం పోరాడిందే తప్ప అందులో ఉన్న వారిని ఎప్పుడూ తక్కువ చూడలేదు, ఎప్పుడూ ఎక్కువ చూడలేదు. అక్కడికి ఎవరైనా సరే వచ్చి ఆర్ఎస్ఎస్లో జాయిన్ అయితే నువ్వు వరల్డ్స్ రిచెస్ట్ పర్సన్ అయినా సరే అందులో నువ్వు ఒక స్వయం సేవకుడివే. ఇండియన్ ఆర్మీకి సపోర్టివ్గా సెకండ్ లైన్లో ఉంది ఆర్ఎస్ఎస్. అండ్ మనం చూడవచ్చు ఎక్కడైనా తుఫాన్ కానీ ఎక్కడైనా వరదలు వచ్చి కొట్టుకోబోతుంటే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే వెళ్ళి అక్కడ ఫుడ్ ఇవ్వడం కానీ వాళ్ళకి షెల్టర్ చూడడం కానీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ చేస్తారు. మరి అప్పుడు ఈ లెఫ్ట్ వింగ్ ఏం చేస్తుంది? వాళ్ళ గురించి ఎలాంటి న్యూస్ కానీ ఎలాంటి ఒక చిన్న మాట కూడా చెప్పదు వీళ్ళు ఇలా సపోర్ట్ చేశారు అని చెప్పేసి. ఈవెన్ ముస్లిమ్స్లో కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, లైక్ ఏపీజే అబ్దుల్ కలాం, మొహమ్మద్ అఫ్జల్ అండ్ ఇంకా కొంతమంది ఇండియాని వదిలి వెళ్ళకుండా ఇండియాని బిల్డ్ చేద్దామని చెప్పేసి ఎందరో ముస్లిమ్స్ కూడా ఇండియాకి సపోర్టివ్గా నిలిచారు. అండ్ ఇప్పటికీ బీజేపీలో, ఆర్ఎస్ఎస్లో, ఇతర పార్టీల్లో ఉండి కూడా న్యాయానికి కట్టుబడి వాళ్ళు ఎలాంటి తప్పులు చేయకుండా దేశ సంరక్షణ కోసం పోరాడుతున్నారు. అబ్దుల్ కలాం లాంటి వారు ఉన్నారు, అజ్మల్ కసబ్ లాంటి వాళ్ళు ఉన్నారు అందులోనే. ఎవ్రీ అబ్దుల్ ఈజ్ నాట్ ఏ అబ్దుల్ కలాం. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఇది స్టార్ట్ చేసింది ఆర్ఎస్ఎస్. ఒక వింగ్ లాగా, ఒక సబ్సిడరీ వింగ్ లాగా దేశం కోసం ఎవరైతే పోరాడాలి అనుకుంటారో, దేశ ప్రజల కోసం ఎవరైతే ఉండాలి అనుకుంటారో అందులో కొందరు ముస్లిమ్స్ వచ్చి జాయిన్ అవ్వడం జరిగింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మీ ముందుకు తీసుకొస్తాను.